చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అవసరం లేదు చెప్పాలంటే కేసీఆర్ గారికి ఆ టైంలో తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా పార్టీల నుంచి. కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ విషయం ఆ ఆలోచనతోటి మరి విలీనం చేసి దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీని జీరో చేయడానికి ప్లాన్ చేశాడు. ఇప్పుడు అంటే ఆ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే అంటే ఇప్పుడు ఎవరెవరు జాయిన్ చేసుకున్నారంటే మళ్ళా అప్పుడు ఆ టైంలో టీడీపీలో ఉన్న వాళ్ళని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకున్న పరిస్థితి ఉంది. టీడీపీ లేదు, తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మొన్న చూసినాం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏదైతే కేసీఆర్ అహంకారం కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కేసీఆర్ గారి అహంకారము అహంకారంతో ఏదైతే అధికారం ఉందో ఇప్పుడు అంధకారం అయిపోయింది. ఎందుకు అంటే ఆయన 2014 ఆ 5 సంవత్సరాలు బాగానే ఉండే. ఆ తర్వాత ఏదైతే అహంకారంతో మితిమీరిన ఆలోచనలతోటి మంత్రులను గాని ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని కార్యకర్తలు గాని కలవనీయకపోవడం, కంచెను కూడా ప్రగతి భవన్ కంచెను కూడా తాకనీయకపోవడం అనేది మరి తెలంగాణ ప్రజలు సహించలేదు కాబట్టి మరి వాళ్ళని ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక్కటే ఆలోచిస్తారు, ఎవరైతే ఎందుకంటే మన కోరిక ఒకటి ఉండే తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఒక 3 కారణాలతోటి అభివృద్ధి చేస్తారని ఒక ఆలోచనతోటి కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు అప్పుడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా వాళ్ళకే వాళ్ళ పరిధిలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప తెలంగాణ బిడ్డలు కూడా ఎవ్వరు కూడా బాగుపడలేదని ఒక ఇప్పుడు మీ ఐన్యూస్ ప్రేక్షకులకు ఇంకొకటండి వెంకటరెడ్డి గారు, మరో ప్రశ్న అండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది ఆ దిశగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఎవరెవరు చేరుతారో అన్న విషయంలో కూడా ఒక ఉత్కంఠ అయితే తెరలేపింది. ఎస్ అంటే ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా చూస్తే ఎవరికి వస్తే బాగుంటుందని బీజేపీ భావిస్తుంది. మరోపక్క అటు చూసుకున్నట్లయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్ లో మోదీ అన్న మాటలు కూడా ఒక రకంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే అటు దళిత ఓబీసీ వాళ్ళని సంబంధించి నెహ్రూ వల్లనే అంబేద్కర్ రాజకీయ జీవితం అక్కడికి ఆగిపోయిందంటూ కూడా ఈ రోజు మోదీ పార్లమెంట్ లో చెప్పిన అంశాలు మనం వినొచ్చు. అంటే వీరు పూర్తిగా దీనికి దళితులకు అదేవిధంగా ఓబీసీలకు వ్యతిరేకం అంటూ మోడీ చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఇక్కడ కొత్తగా మంత్రులుగా జాయిన్ అయ్యేవారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే బాగుండని మీ అభిప్రాయం? అది వాస్తవం అండి. మీరు మోడీ గారు ఏదైతే పార్లమెంట్ లో ఈరోజు చెప్పారో అందుకే అంబేద్కర్ గారిని ఏదైతే ఆయన ఆశయాలకి తగ్గట్టుగా చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే ఎక్కడైతే అంటే ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు గాని సమానంగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వాలి. ఎందుకంటే మీరు 2019 కానీ తర్వాత 2014 కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్గంలో మీరు చూసినట్లయితే సమీకరణాలు కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే బీసీలకు కానీ ఓబీసీలకు దగ్గర 50 స్థానాలు 50 మంత్రి పదవులు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లా ఇస్తేనే రేపొద్దున తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ ప్రజలకి ఏదైతే ఆశయాలు ఆకాంక్షలు ఉన్నాయో అవి కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు చేసినట్టుగా పక్క పార్టీలను తీసుకొచ్చి తెలంగాణ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చారండి. తెలంగాణ ద్రోవులందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం ఫలించాలని కొట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు రాలే. కానీ ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మంత్రి పదవులు అనుభవించారో వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అదే మంత్రి పదవులు మళ్ళీ మాకు కావాలని చెప్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ కేసీఆర్ లాగానే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పక్కన కూర్చోబెడతారు, ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఆ విధంగా చేయకుండా ఎవరైతే కష్టపడ్డారో ఆ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా మరి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే కొంత మరి ఆలోచన వస్తుంది. తెలంగాణ ప్రజల్లో కూడా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ఒకప్పుడు లాగా కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా సున్నితంగా రోజు రోజుకు ఏమేమి జరుగుతుంది సోషల్ మీడియా కానీ లేకపోతే పేపర్లలో రోజు కనపడుతుంది. ఇప్పుడు మాట్లాడే మాట ఒక 15 నిమిషాల్లో ఊర్లలో ఉంటా ఉంది. అందుకని అప్పుడు ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు మరి చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధికి ఎవరెవరిని ఎట్లా ఏ విధంగా తీసుకుంటే మంత్రి పదవి వర్గంలోకి తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తే డెఫినెట్ గా ఏమైతుందంటే రేపొద్దున 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగలేదో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారెంటీలు అమలు ఇచ్చారు, 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పక్కడబందిగా
అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఏవైనా ఇప్పుడు మనం చూసాం 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే ఇప్పుడు 5 అంశాలు టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. అవన్నీ కూడా మరి 100 రోజుల్లో చేస్తా అని చెప్పారు, ఇప్పుడు 200 రోజులు అయినాయి. 200 రోజులు ఈ లోపలగా చేయకపోతే మాత్రం మళ్ళా ఏమైతుందంటే కేసీఆర్ గారికి ఏదైతే గతి పట్టిందో బీఆర్ఎస్ పార్టీకి అదే ప్రాబ్లం, అదే ఇష్యూ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి వెంకటరెడ్డి గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సంధ్య గారు, ఇందాక మీరు సబ్మిషన్ చెప్పారు, ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు ఇందాక తను మాట్లాడుతున్నారు కదా బీఆర్ఎస్ నాయకులు, అంటే అసలు వాళ్ళు ఒకటి చెప్పాలి, ఇందాక వాళ్ళ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అది మాత్రం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బీఆర్ఎస్ గాని పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నారు కానీ ఎక్కడుంది అనేది వాళ్ళకి క్లారిటీ లేదంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంటారు, మా తెలంగాణ అంటారు. మన తెలంగాణ అంటే జాతీయ పార్టీలు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి చూసి నేర్చుకొని మమ్మల్ని వీళ్ళు ఎక్కిరిస్తున్నారంటే వాళ్ళని మేము అడగాలి కదా. తెలంగాణ ప్రజలకు క్లారిటీ రావాలి. మళ్ళీ ఇంకా చెట్టు పేరు చెప్పి కాయలు ఎందుకు అమ్ముకునేది? ఇక జాతీయ పార్టీ అన్న తర్వాత ఇంకా మనం ఇంకా తెలంగాణ ఎక్కడిది వీళ్ళకి సపరేట్గా? వీళ్ళకి ఎందుకు ఉంటుంది తెలంగాణ? ఆంధ్ర కూడా వీళ్ళదే కదా, మరి ఆంధ్ర వీళ్ళదే, మహారాష్ట్ర వీళ్ళదే, అది కూడా వీళ్ళు చెప్పాలి. నేను శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు మరి సంధ్య గారు అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? మళ్ళీ నాకు చెప్పాలి, తర్వాత తను రాసుకుంటారు నేను మాట్లాడిన తర్వాత. దీనికి ఎందుకంటే ఇది క్లియర్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. చాలా సింపుల్ అండి. ఏముంది, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ రూపాంతరం చెందిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మీకు జాతీయ పార్టీగా కొనసాగింపు లేదు అని ఎన్నికల సంఘం చెప్పింది. ఇది గతంలో టీడీపీ పట్ల కూడా పునరావృతం అయింది, ఇప్పుడు జరిగిన విషయమే మాకు కూడా జరిగింది. ఇప్పటికీ మేము దాన్ని టిఆర్ఎస్ గా మార్చట్లేదు, బీఆర్ఎస్ గానే కొనసాగిస్తున్నాం. ఇది జాతీయ పార్టీగానే కొనసాగుతుంది. ఒక మాట సునీత గారు కొంచెం సాంకేతికంగా చెప్తాను ఈ విషయంలో. ఇప్పుడు జనరల్ గా టీడీపీ గానీ చెప్తాను నేను, ఎందుకంటే తెలుగుదేశం అయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి మారినా ఈ రెండు కూడా రిజిస్టర్డ్ పార్టీలే జాతీయ పార్టీగా. ప్రాంతీయ పార్టీలుగానేమో రికగ్నైజ్డ్ పార్టీస్, ఇవి గుర్తింపు పొందిన పార్టీలు. జాతీయ స్థాయిలో రెండు కూడా పోటీ చేయలేదు, ఎక్కడ గెలవలేదు. ఇంకా ఇవాళ గుర్తింపు పోయింది లేదు, వచ్చింది లేదు. మొన్నటి దాకా బీఎస్పీ జాతీయ పార్టీ, వాళ్ళ బీఎస్పీకి గుర్తింపు పోతుంది. మొన్నటి దాకా సిపిఐ జాతీయ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ సిపిఐకి పోయింది. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందంటే టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా జాతీయ పార్టీగా రిజిస్టర్డ్ పార్టీసే. ఎన్నికల కమిషన్ అది గుర్తింపు పొందిన పార్టీలు కావు కనుక పోయేది లేదు, వచ్చేది లేదు. వాళ్ళు పోటీ చేస్తే జాతీయ స్థాయిలో చేస్తారు. రేపు ఎన్నికలలో ఓట్లు గెలిచి 1/6% వస్తే అప్పుడు జాతీయ పార్టీల 3 రాష్ట్రాల్లో గెలిస్తే అప్పుడు సాధ్యమవుతుంది. అందుకనే మనకి సాంకేతిక అంశం కాదు. ఒక మాట చెప్పి నేను సంధ్యారెడ్డి గారు ఒక్కటే మాట, సంధ్యారెడ్డి గారు కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఇప్పుడు ఎట్లుంటదంటే ఈ ఆయారాం గాయారం సంస్కృతి ఒకటి ఉండే. ఆయారాం గాయారం సంస్కృతి అంటే భజన్లాల్ గారని హర్యానాలో ఒక ఆయన ఉండే ముఖ్యమంత్రిగా. ఆయన ఒక మాట అన్నాడు, అప్పుడు నేను ఒక్కడిని గెలిచినా నేను ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, ఒక్కడిని గెలవకుండా ముఖ్యమంత్రి అయిపోతాం. ఎందుకంటే పార్టీ మారి మొత్తం అంతా గ్రూప్ మారి కూడా ముఖ్యమంత్రి అయ్యే సందర్భం చూస్తున్నాం. అస్సాంలో చూసినాం, ఇంకా ఇతరత్ర చూసినాం. పార్టీల గురించి అందరికీ తెలుసు. నేను ఒక మాట అంటే ఏంటంటే దీనికి పరిష్కారాలు వైపు పోదాం సంధ్యారెడ్డి గారు. ఇప్పుడు మన సునీత గారు పరిష్కారాలు లేకుండా ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా లాభం లేదు అంటున్నాడు. నేనేమంటున్నానంటే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు వాళ్ళ పార్టీ. నేనేమంటున్నా, ఆయన ఏమన్నారంటే మనకి ఇప్పుడు ఏం అవసరం వచ్చింది, నిన్నటి దాకా కేసీఆర్ తిట్టకుండా తిట్టాం కదా, మళ్ళీ అదే తప్పు మనం చేస్తుంటే మనను ప్రజలు ఎట్లా ఆదరిస్తారని ఆయన విఘ్నుడు, నాకు సీనియర్ మిత్రుడు, అడ్వకేట్, నేను అడ్వకేట్, కలిసి పనిచేసిన వాళ్ళు. నేనేమంటున్నానంటే ఈ జీవన్ రెడ్డి గారు అదే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కే కావచ్చు, ఆయన దాకా వచ్చినప్పుడు మనం ప్రశ్నించండి, తర్వాత ఇప్పుడు చల్లబడ్డాడు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, నాకు సంబంధం లేదు. కానీ జీవన్ రెడ్డి గారు రెండే మౌలిక ప్రశ్నలు. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు తప్పు చేసిన తిట్టినాం కదా, మనం ఆ తప్పు ఎందుకు చేయాలి, పోనీ అవసరం కూడా ఎందుకు వచ్చింది, మొన్నటి కంటోన్మెంట్ సీట్ తో 65 సీట్లు వచ్చినాయి కదా మనకి ఈ అవసరం ఎందుకు, పార్టీ పరిఫరాయింపులు ఎందుకు బదనాం కావాలి, ఎందుకు కావాలి అన్నాడు కదా, దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాలి ఒకటి. రెండవది, అన్ని పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడేమో మాయంత వాళ్ళు ఏరనుకుంటున్నారు, దిగిపోగానే బాధితులు అవుతున్నారు కదా ఫిరాయింపుల ద్వారా. ఒకటే ఒక చిన్న సవరణ చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఈ స్పీకర్ కి అధికారం తీసేసి, ఇదే శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు మనకు తలసాని శ్రీనివాస యాదవ్ అనర్హత పిటిషన్ 5 ఏళ్ళు ఆపుకున్నాడు, 5 ఏళ్ళు. ఇప్పుడు ఆయన పార్టీ మారింది. అందుకని నేను ఏమంటున్నానంటే స్పీకర్ల నుంచి అధికారం తీసేసి పదవి, అంటే పార్టీ మారగానే పదవి పోవాలి. ఏ బీఫామ్ మీద అయితే పోటీ చేశారో ఆ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళు పార్టీ మారగానే పదవి పోవాలి. ఎట్లా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాహుల్ గాంధీకి మొన్న 2 ఏళ్ల కన్నా శిక్ష పడంగానే ఆటోమేటిక్ గా పదవి పోయింది కదా, తర్వాత అప్పీల్ పోయినప్పుడు మళ్ళీ వెనుకకు వచ్చింది.
కానీ నేనేమంటా అదే పద్ధతిలో ఇక్కడ ఒకసారి పార్టీ మారగానే ఏ బీ ఫామ్ మీద పోటీ చేసిన ఏ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిందో ఆ పదవి పోయింది అనుకోండి ఎవరు మారారు కదా అంటున్నాను. అండి ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక చిన్న ప్రశ్న. రాహుల్ గాంధీకి విషయంలో అప్పుడు పదవి పోయింది మళ్ళీ వచ్చింది కరెక్ట్, కానీ రాష్ట్ర పరిధిలో ఎందుకు అలా జరగడం లేదు? ఈవెన్ జాతీయ నేత విషయంలో అలా జరిగింది, రాష్ట్ర నేతల విషయంలో ఎందుకు అలా జరగట్లేదు అనుకోవచ్చు? కాదు అది వేరు. ఆ చట్టం ఏమో 2 ఏళ్ల కన్నా శిక్ష ఎక్కువ పడితే ఆటోమేటిక్ గా పదవి పోతుంది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కనుక సుప్రీంకోర్టు తీర్పును ఆచరిస్తున్నారు. నేను ఈ చట్టం ఏమో రాష్ట్రాలు కేంద్రం ఎక్కడైనా అదే జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఏముందంటే స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే దానిలో ఉటంకించింది, వ్యాఖ్య చేసింది. 3 నెలల లోపు స్పీకర్ అధికారంలో మేము జోక్యం చేసుకోము, కానీ స్పీకర్లు అందరూ జాగ్రత్తగా గమనించాలి. 3 నెలల లోపు పిటిషన్ ఇట్లాంటి అనర్హత పిటిషన్లు వస్తే పరిష్కరించండి అన్నారు. దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద, ముగ్గురు ఎమ్మెల్యేల మీద వాళ్ళ అనర్హత కోసం పిటిషన్ వేశారు స్పీకర్ దగ్గర టిఆర్ఎస్ వాళ్ళు. దాన్ని చేస్తలేడు ప్రసాదరావు గారు, దీన్ని పరిష్కరిస్తలేరు. ఇప్పుడు మన అసెంబ్లీ స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకొని హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో కేసు నడుస్తుంది, టిఆర్ఎస్ వేసిన కేసు నడుస్తుంది ఇప్పటికి కూడా. కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోరు కనుక ఆటోమేటిక్ గా ఇది ఎలక్షన్ కమిషన్ పరిధికి పోయింది అనుకోండి. ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే పార్టీ ఫిరాయింపుల చట్టంలో చిన్న మార్పు చేసి ఏ బీఫామ్ మీద పోటీ చేశారో వాళ్ళ పార్టీ మారగానే ఆటోమేటిక్ పదవి పోవాలి, ఖాళీ ప్రకటించాలి, మన ఉప ఎన్నిక జరపాలి. అప్పుడు ఇదంతా ఉండదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రామ్మోహన్ రావు గారు. సంధ్యారెడ్డి గారు ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా అండి, నేను ఇప్పుడు ఏమంటున్నారు, కేసీఆర్ గారు మా జాతిపిత కేసీఆర్ గారు అదని చెప్పింది కదా. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మామూలుగా మేమే ఒక 5-6 సార్లు కలిసినామమ్మ. అంటే మేము ఒక నార్మల్గా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినాము. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు అనేది అది నిజం కాదా అనేది వాళ్ళనే అడగాలి, వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక ప్రోగ్రాంలో అమ్మ మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఒక మీటింగ్ పెట్టినప్పుడు 2 గంటలు అక్కడికి వచ్చిన 1000 మంది కార్యకర్తలతోని ఫోటోలు దిగిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన సాదా సీదగా ఇప్పుడు ఆయన ఉన్న పీసీసీకి ఆయన ఉన్న ఎమ్మెల్యేకి ఎంపీకి పోల్చుకుంటే సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. కేసీఆర్ లాగా నియంత పాలన లేదు, ఎవరు కనిపించకుండా. ఎందుకు చెప్తున్నానంటే తను మాట్లాడింది నేను ఇక్కడ ప్రజలకు చెప్పాలి సమాధానం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుస్తున్నారు చెప్పమంటే ఎవరికైనా కలుస్తారు, ఎక్కడైనా కలుస్తారు. మీరు అన్ని చూడండి. ఇప్పుడు మేము మీ ఇంతకున్న తెలంగాణ భవన్లో మీరు చూసిండ్రు కదా, ఎవరన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ ఎవ్వరికి కూడా టైం ఇవ్వని వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము డైరెక్ట్ గా వెళ్ళి కలవగలుగుతున్నామంటే స్వేచ్ఛ, అంతకన్నా స్వేచ్ఛ. ఇంకొకటమ్మా, నేను ఇవాళ కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి పోయిందంటే మీ మీద నమ్మకం లేక రోజుకొక స్కామ్ బయటపడుతుంది. బీఆర్ఎస్ చేసిన స్కామ్లు బయటపడుతుంటే ఏ వ్యక్తి ముందుకొచ్చి పోటీ చేస్తారనేది మీరు చూడాలి. ఒక్క నిమిషం అండి, అరే ఒక్క నిమిషం. నేను ఇంకో అమ్మ, నేను ఇందాక సునీత గారు నేను ఇందాక వాళ్ళకే అవకాశం ఇచ్చిన. నేను అనేది ఏంటి అంటే మా పార్టీ మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి స్కామ్లు కుమ్మక్కులు పర్సనల్ గా ఏ స్కామ్ చేయలేదని తెలంగాణ ప్రజలు. ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడండి, నెక్స్ట్ మీకే ఇస్తారు. ఆ స్కామ్లు ఉన్నాయి కాబట్టి రోజుకొకటి బయటికి వస్తుంది కాబట్టి వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేదు. ఫస్ట్ ఒకటి, ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఒకటే అంటున్నారు మాకు ఈ విలువ లేదు, విలువ లేని చోట మేము ఉండగలుగుతామా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినా కనీసం 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళిండ్రు. ఇవాళ గెలవగానే మా దాంట్లోకి వస్తున్నారంటే మాకు విలువ లేదని చెప్తున్నారు వాళ్ళు. విలువ లేని చోట మేము నియోజకవర్గం ప్రజలకి మేము ఎట్లా జవాబు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు మాకు అధికారం కాదు, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, అక్కడైనా ఎమ్మెల్యేలే, మాకు మినిస్టర్లు కావాలి, పోస్టులు రావాలి, రావట్లేదు. వాళ్ళు ఏం అడగట్లేదు, వీళ్ళు ఊహాగానాలు ఊహించుకుంటున్నారు తప్ప ప్రజా క్షేత్రంలో ఊహాగానాలే. అయితే ఇంకొక ప్రశ్న, అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రివర్గంలో కన్ఫర్మ్ అయింది భర్త అని అంటున్నారు. ఎవరు చెప్పిండ్రమ్మా? వాళ్ళకి తెలిసేమో, మాకు తెలియదు. మరి అధిష్టానం వాళ్ళని పిలిచి చెప్పిందేమో కాదమ్మా. ఇప్పుడు అంతమైన సమర్థవంతమైన యాదవ్ చక్రం తిప్పుతున్నారు. ఒకటమ్మా, ఏ యాదవ్ తిప్పినా ఎవరు తిప్పినా కాంగ్రెస్ పార్టీ అంత గుడ్డిగా నిర్ణయాలు తీసుకోదు. ఇది జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక త్యాగం అనేది అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళ అవకాశం ఇస్తుంది. ఏదో గాలి మాటలు మాట్లాడుకొని తాజాగా చేరిన బీఆర్ఎస్ నేతలకి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ స్పీకర్లు కానివ్వండి, వీళ్ళకి ఇప్పుడు మంత్రి కేబినెట్ లో ఛాన్స్ లేదంటున్నారా, లేదంటే ఉంటుంది అంటున్నారా, ఏమంటున్నారు? ఒకటి అంటున్నారమ్మా, ఇప్పుడు మీ పరిధిలో లేదు, మీరు మాట్లాడలేరు. మేము అనేది ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలో
పనిచేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ అవకాశం ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ తలసానికి ఎందుకు ఇస్తారమ్మా, ఎందుకు ఇస్తారు వీళ్ళు? ఇప్పుడు మీరు అనవసరంగా మమ్మల్ని ఏం చేస్తున్నారని, ఆయన పార్టీలనే చేరలేదు అంటే ఆయన వస్తున్నాడు ఆయనకు మంత్రి పదవి ఇస్తాను ఎవరైనా చెప్తారమ్మా? మా దాంట్లో ఏమీలు ఉన్నారు, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన గురించి ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు ఇక్కడ వచ్చే వరకు కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎంతో మంది అంటారు తలసాని శ్రీనివాస చాలా మంది ఉన్నారు, చాలా మంది వస్తామంటున్నారు. అందరికి మంత్రి పదవులు ఇస్తామా? ఉన్నాయి 6 మంత్రి పదవులు అందరికి. ఒక్క నిమిషం, అది కూడా క్లియర్ గా మీకు ఆఫ్ ద రికార్డు ఉందా ఆన్ రికార్డు ఉందా మీరు ఒకసారి చెప్పండి. ఊహాగానాలతో చర్చలు పెట్టుకొని వేస్ట్. నేను అనేది ఏంటంటే తినబోయే ముందు రుచి ఎందుకు ఒక 2 రోజులు అయితే అన్ని తెలుస్తుంది కదా. ఒకవేళ శాఖలు ఏమైనా మార్పులు ఉండొచ్చా అంటే అట్లా చెప్పగలుగుతాం. ఏమైనా మార్పులు ఉంటే ఒక మార్పులు చేర్పులు ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి ఏమున్నాయి ఏందనేది ఉంటది. కానీ ఆయన వస్తున్నాడు ఆయనకు మంత్రి పని ఇస్తాడు అంటే ఇంట్లో ఎవరు లేరు. అట్లా ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీలోనే అభద్రత పెంచినట్టు అవుతుంది. ఒక వేదిక మీద మనం కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇంకా ఇందాక బీజేపీ సోదరులు కూడా చెప్పిండ్రు హామీలను నెరవేర్చాలి. తప్పకుండా నెరవేర్చాను బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు అయ్యింది, 6 నెలల్లో 3 నెలలు కోడే ఉంది, ఇంకో 3 నెలలు వేస్ట్ టైమే అయిపోయింది మనకి. ఆ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు పాలన మీద ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే కంపల్సరిగా ఇప్పుడు పాలన మీద దృష్టి పెడతాం, ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఫస్ట్ రుణమాఫీ మా ముందుంది రైతులకు, ఎందుకంటే ఇప్పుడు రైతులకు మనం ఫస్ట్ అది చేయాలి. తర్వాత ఉద్యోగాలు. ఇప్పుడు నేను ఎందుకంటే ఒక్కటి ఏం చేయగలుగుతున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందమ్మా 9 సంవత్సరాలు టీచర్ బదిలీలు లేకుండే, ప్రమోషన్స్ లేకుండే. 7 సంవత్సరాలమ్మా మీరు చూసిండ్రు కదా. భార్య భర్త 317 జీవో తీసుకొచ్చి భార్య భర్తలు వేరు చేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు టీచర్స్. ఇవాళ గతంలో మా ఊరు మన ఊరు బడి అని చెప్పేసి పెట్టేసి వాళ్ళ మౌలిక వసతులు పంపిస్తామని చెప్పేసి ఉన్నాయని ఒక్క నిమిషం ఎందుకు చెప్తుంది ఉన్నాయని ఊలగొట్టిరు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక విద్యా వ్యవస్థలో ఇవాళ విద్యా వ్యవస్థలో ఒక మార్పు తేబోతున్నారు. మీరు చూస్తున్నారు కదా చిన్న స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్లో 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. అంటే మేము అభివృద్ధి విద్య ఆరోగ్యము శాంతి భద్రతలు కాపాడడం కాంగ్రెస్ పార్టీ. మేము అనేది ఏంటంటే ఇవాళ ఒక్క నిమిషం అమ్మ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు విద్య అనేది ఇప్పుడు ఈ రోజు మనకు స్టడీ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నుంచే కాంగ్రెస్ ఏం చేసింది 6 నెలలు అంటే నేను చెప్తున్నా ఎవరు బదిలీలు చేయలేదమ్మా. ఇంతవరకు కూడా టీచర్లు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు. ఇన్ని ఉద్యోగాలు మేము చేసినాం. వచ్చిన తర్వాత 1 by 1 చేస్తున్నాం. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి ఇవాళ అక్కడున్న బస్తీ వాసులకు ఇలా అక్కడున్న హెచ్ఎంకి జాయింట్ అకౌంట్ చేసి అక్కడున్న అంటే మేము ఏ రకంగా వెళ్తున్నాము అందరం గవర్నమెంట్ స్కూల్. గతంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు టీచర్స్ ఉంటే పిల్లలు ఉండేది, పిల్లలు ఉంటే టీచర్ లేని పరిస్థితి ఉండే. ఇవాళ ఫుల్ హాజరైపోతున్నారు స్కూళ్ళల్లో. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఫస్ట్ సంవత్సరంలోనే మేము ఫోకస్ పెట్టి మేము ఒకటే చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీరు అన్ని మీకు అనుకూలంగా చెప్తారు, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకూలంగా చెప్పదు. అప్పుడు బీఆర్ఎస్ ఒక మాట నేను ఎగ్జాంపుల్ చెప్పాలి. సునీత గారు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తా. గత సంవత్సరం ఇప్పుడు మీరు ఎవరినన్నా అడగండి, గత సంవత్సరం గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది మరి ఎందుకు ఇవ్వలేదు? మేము ఇలా జూన్ 12వ తారీఖు ఓపెన్ అయ్యిందంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు రావాలని 100% మార్పు వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది. డెఫినెట్ గా అమ్మా. కాకపోతే పాలన కొంచెం లేట్ అవుతుండొచ్చు. అంటే డిస్కషన్ డైవర్ట్ అవుతుంది. ఒకటి మంత్రివర్గంలో ఒక నిమిషం అండి రామ్మోహన్ రావు గారు ఒక నిమిషము. ఇప్పుడు ఇంకొకటి మంత్రివర్గంలో వస్తే ఏదైతే కొన్ని సామాజిక వర్గాలుగా బేరీజ్ చేసుకుంటే ఇప్పుడు ముస్లింలకు ఈ మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మరొక ఇటు హైదరాబాద్ లోకి వచ్చేస్తే కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవలేరు, కానీ హైదరాబాద్ ని ఫోకస్ చేస్తుందా? మరోపక్క చూస్తే మీరు అన్నట్లు ఒకవేళ ముస్లిం కి సంబంధించి ఎవరికైనా ఛాన్స్ రావాలంటే ముస్లింలు కూడా కాంగ్రెస్ లో ఏ ఎమ్మెల్యే లేరు, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మైనార్టీలకి ఎస్సీలకు ఎస్టీలకు దాని మీదనే ఫోకస్ ఉంది. నడిచే చర్చ కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్ ఇలా తెలంగాణ గుండెకాయ లాంటిది కాబట్టి తప్పకుండా హైదరాబాద్ కూడా ఒక మినిస్టర్ పదవి ఇవ్వాలి ఇప్పుడు అనే ఆలోచన రీతిలో ఉంది. దాని మీదనే చర్చ నడుస్తుంది. దాని మీదనే కొంచెం లేట్ అవుతుంది తప్ప వేరేది ఇంకేం లేదు. పాలన అనేది అందరు కరెక్ట్ గా నడవాలని ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అంటున్నారు. ఒకటమ్మా నేను అనేది ఏంటంటే అదే ఇప్పుడు హైదరాబాదే కానివ్వండి ముస్లింస్కే కానివ్వండి న్యాయం జరగాలంటే ఒక 2 రోజులు మనం వెయిట్ చేసినాం అనుకోండి, తర్వాత ఇదే చర్చ దగ్గర కూర్చుందాం మాట్లాడుకుందాం. ఓకే ఎస్. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు ఏమంటారండి? ఇప్పుడు అటు చూస్తే హైదరాబాద్ లో ఖచ్చితంగా ఒక మినిస్ట్రీ సీట్ అయితే వస్తుందని అంటున్నారు. మరోపక్క అదే హైదరాబాద్ లో కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. మరోపక్క చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మరోపక్క అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా హైదరాబాద్ నుంచి గెలిచిన వారు లేరు. ఏంటి
ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలకి సముచిత న్యాయం కల్పిస్తే, అవకాశం కల్పిస్తే డెఫినెట్ గా ఉంటుంది. హైదరాబాద్ కూడా ఒక మంత్రిగా ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళకి ఇస్తే మరి హైదరాబాద్ కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని వర్గాలని, సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని పోయి ఎక్కడ ఎంతమందికి అంటే ఇప్పుడు దాన్ని అనుకున్న తెలిసినంత వరకు 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవుల్లో ఈ సామాజిక వర్గం కలుపుకొని పోతే మాత్రం డెఫినెట్ గా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో, ఏదైతే అభివృద్ధి జరగలేదో గత 10 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు మరి అదే అభివృద్ధి మీద, అదే సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఇది ఎంతసేపు ఉన్నా కూడా మీడియాలో, ఎంతసేపు ఉన్న పేపర్ లో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు జాయినింగ్స్ అవుతున్నాయి కానీ కంపెనీలు మాత్రం